మొన్న చపాక్ స్టేడియంలో టీమిండియా ఇంగ్లాండ్ మీద చపాక్ చేజింగ్ చేసి గెలిచింది. రేపు రాజకోట్లో రాజసింగా గెలవాలి. ఇండియా వాజ్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ ప్రివ్యూ డిస్కషన్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కన్నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫస్ట్ పిచ్ రిపోర్ట్ తో స్టార్ట్ చేద్దాం. సో రాజ్కోట్ పిచ్ ఎలా ఉండబోతుంది? అసలు రాజ్కోట్ పిచ్ అంటేనే బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ 180+ ఉంటుంది. అదే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పక్కా. ఇలాంటి పిచ్ అసలు బౌలర్కి ఎలా ఉండబోతుంది అంటే, ఏ పసలేని పిచ్ అయినా సరే స్టార్టింగ్ ఓవర్స్ లో స్వింగ్ దొరుకుద్ది, బాల్ లో మూమెంట్ కూడా ఉంటుంది. ఈ పిచ్ కూడా అంతే. స్టార్టింగ్ పర్లేదు, బట్ బాల్ ఓల్డ్ అయ్యే కొద్దీ బౌలర్లు ఈ పిచ్ అయితే గట్టిగానే టెస్ట్ చేస్తుంది. అలాగని ఇది ఏమైనా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ అంటే కష్టం. స్పిన్నర్లకు కూడా కష్టం. టెక్నిక్ తో బాల్స్ వేస్తే తప్ప బ్యాట్స్మెన్ ఇబ్బంది పడడం కష్టం. అసలు బ్యాట్స్మెన్ ఇబ్బందే పడ్డం. రాజ్కోట్ పిచ్ మీద బౌలర్లు అందరూ వాళ్ళ టాలెంట్ చూపించాల్సిందే, వేరే దారి లేదు. అది ఇంగ్లాండ్ బౌలర్లైనా ఇండియన్ బౌలర్లైనా. మరి వాట్ అబౌట్ ది టాస్? రాజ్కోట్ లాంటి బ్యాటింగ్ పిచ్ మీద టాస్ గెలిచిన టీం కళ్ళు మూసుకొని బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో పిచ్ లో డ్యూ వస్తుందా రాదా ఇలాంటివి ఏం పట్టించుకోకలేదు, డైరెక్ట్ గా బ్యాటింగ్ కోసం వెళ్ళిపోవచ్చు. సో రేపు మన టీమిండియా టాస్ గానీ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ టీం మీద 200+ స్కోర్ లేదా అంతకన్నా బిగ్ స్కోర్ ఏమైనా టార్గెట్ ఇంగ్లాండ్ మీద పెడితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆటోమేటిక్ గా ప్రెషర్ లోకి వెళ్తారు. ఎందుకంటే రిక్వైర్డ్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మనకి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత అసలు ఈ రాజ్కోట్ పిచ్ మీద రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నాయి అని చూసుకుంటే, ఇప్పటి వరకు ఈ రాజ్కోట్ పిచ్ మీద 5 T20 ఇంటర్నేషనల్స్ అయ్యాయి. సో 5 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 3 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 2 సార్లు గెలిచింది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 189 అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 185. సో అందుకని అనేది దీన్ని బ్యాటింగ్ పిచ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఎలాంటి పిచ్ రిపోర్ట్స్ నమ్మొచ్చా లేదా అంటే, ఒక్కోసారి పిచ్ క్యూరేటర్లకే దమ్కిలిస్తుంటాయి. ఎందుకంటే అన్నిసార్లు పిచ్ వాళ్ళు అనుకున్నట్టు బిహేవ్ చేయదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ వాళ్ళు వర్షం ఈ రోజుకి ఈ డేట్ లో వస్తుంది అని చెప్తారు, కానీ చాలా సార్లు ఆ టైంకి ఆ డేట్ కి వర్షాలు పడవు. ఈ పిచ్ రిపోర్ట్ కూడా అంతే. అదిదా పిచ్ రిపోర్ట్. నెక్స్ట్ ఇండియన్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే 2 చేంజెస్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. అది ఒకటి మన నితీష్ కుమార్ రెడ్డి, 2 మన రింకు సింగ్. సో పాపం రింకు సింగ్ ఏమో ఆడే ఛాన్స్ రాదు, వచ్చినా సరే లోయర్ ఆర్డర్ లో దిగుతాడు. ఇప్పుడేమో అతనికి ఇంజురీ. ఇది రింకు సింగ్ పరిస్థితి. వాట్ అబౌట్ ది నితీష్ కుమార్ రెడ్డి? నితీష్ కుమార్ రెడ్డి అసలు టోటల్ సిరీస్ నుంచి అవుట్ అయిపోయాడు అని చెప్తున్నారు. చెప్పడమే కాదు, మన నితీష్ కుమార్ కి రీప్లేస్మెంట్ గా ఆల్రెడీ శివం దుబేని తీసుకొచ్చేసారు స్క్వాడ్ లోకి. సో ఇప్పుడు చేంజెస్ ఏముండబోతున్నాయి అని మీరు అడిగితే, అసలు ఈ పిచ్ స్పిన్నర్లకి అనుకూలంగా ఉండదు కాబట్టి టీంలో ఉన్న రవి బిష్ణోయ్ బయటికి పంపించి ఫిట్నెస్ ఉంటే మన మహమ్మద్ షమీని లోపలికి తీసుకొస్తారు. ఒకవేళ మహమ్మద్ షమీకి ఫిట్నెస్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఏముంది, శివం దూబేని తీసుకొస్తారు. ఒకవేళ మహమ్మద్ షమీ ఇంకా శివం దూబే ఇద్దరు కూడా టీంలో ఆడాలి అంటే ఏం చేయాలి అంటే చాలా సింపుల్. అక్కడ ఉన్న ధ్రువ్ జురేల్ కూడా బయటికి పంపించేస్తే మహమ్మద్ షమీ ఇంకా శివం దూబే ఇద్దరు కూడా ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. సో మన వైపు చూసుకుంటే ఈ 2 చేంజెస్ అయితే ఉంటాయి టీంలో. ఇంకా వాట్ అబౌట్ ది ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఏవైనా చేంజెస్ ఉన్నాయా అంటే సింగిల్ ఆన్సర్ డైలాగ్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఇంగ్లాండ్ టీంలో ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. సెకండ్ T20 ఏదో ఏ టీం ఆడిందో యాస్ఫీడ్ అదే టీం వచ్చి దిగిపోద్ది అనమాట. కాకపోతే ఇక్కడ మనకు ఒక చాలా ట్రికీ క్వశ్చన్ ఉంది. ఇది అసలే బ్యాటింగ్ పిచ్. సో ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద ఇంగ్లాండ్ లాంటి టీం ని తప్పు అంచనా వేయడానికి ఏమాత్రం లేదు. అంటే మీరు అనుకోవచ్చు టీం మొత్తం అవుట్ ఆఫ్ ఫామ్ కదా పర్వాలేదు అనుకోవచ్చు, బట్ ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి అసాల్ట్ ఇంకా మన లివింగ్స్టన్ లాంటి వాళ్ళు చాలా డేంజరస్ కాబట్టి రేపు మ్యాచ్ తో వాళ్ళు ఏమైనా ఫామ్ లోకి వస్తే మన టీమిండియా గతి ఏంటి అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఫిల్ సాల్ట్ అంటే మీకు తెలుసు ఎలాంటి టీం నేను అసాల్ట్ చేయగలడు. దాంతో పాటు లివింగ్ స్టోన్ తెలుసు భయంకరంగా స్టోన్ లై దింపేస్తాడు అనమాట. సో ఇది ప్లేయింగ్ 11 చేంజెస్ అనమాట. సో ఇది ప్రివ్యూ ఆఫ్ T20 బిట్వీన్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.